హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఫ్యాషన్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎవరికైనా ఈ లొకేషన్ తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. మేమైతే పెంచులకోన అయితే వెళ్ళామండి. మా బాబాయ్ కూతురికి పుట్టింటికలు తీయడానికైతే మేము ఫ్రైడే అయితే వెళ్ళాము. నెల్లూరు టు పెంచులకోనకి నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్సెస్ ప్రతి 1 అవర్కి అలా అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. మేమైతే చిన్న పాప ఇంకా లగేజ్ చాలా ఎక్కువ ఉందని చెప్పి మేమైతే రెంటెడ్ వ్యాన్ అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళాము. మా బాబాయ్ వాళ్ళతోనే వెళ్ళాము. మా బాబాయ్ వాళ్ళు మా ఫ్యామిలీ అందరినీ మా బాబాయ్ వాళ్ళు తీసుకెళ్ళారండి. ఆ రూట్లో అయితే ఇలా కొండలంతా చాలా బాగుంది చూడడానికి. అట్లాగే టెంపుల్కి రీచ్ అయిన తర్వాత మేము ఫ్రైడే వెళ్ళామని చెప్పాను కదా. ఫ్రైడే రోజే మేము ఈజీగా 1కి అట్లా స్టార్ట్ అయితే 3 అవర్స్ అయితే పట్టిందండి మాకు జర్నీ. అంటే పాప ఏడుస్తూ ఉండడం వల్ల మేము ఇంకొక మధ్యలో ఆగుతూ అయితే వెళ్ళాము. ఫ్రైడే మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా పాపకి పుట్టింటికలు తీయడానికైతే మేము కళ్యాణ కట్ట దగ్గరకు అయితే వెళ్ళిపోయాము. ఇట్లా అయితే టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. స్వయంభుగా వెలిసిన క్షేత్రం కాబట్టి ఇది స్వయంభు పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అయితే పిలుస్తారండి. నేనైతే పెంచులకోన ఒక 3-4 టైమ్స్ అయితే వెళ్ళాను. ఇదే అండి కళ్యాణ కట్ట. ఇక్కడ అయితే గుండు తీపించడానికి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేనమామ వచ్చి 3 కత్తిరింపులు ఇచ్చాక గుండె అయితే తీసేస్తారు కదా. ఆ 3 కత్తిరింపులు ఇచ్చిన దాన్ని మనం అయితే స్వామివారి హుండీలో అయితే వేయాలి. ఆదిలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉంటుందండి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అట్లాగే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తాం కదా. ఇక్కడ అయితే దగ్గరలోనే నందనవనం అనేది ఉందండి. మేమైతే నందనవనంకి అయితే వెళ్ళాము. ఇదైతే కళ్యాణ కట్ట, లోపలైతే వీడియో అలవలేదని చెప్పారు. ఇక్కడ కళ్యాణ్ కట్టకి పక్కనే లెఫ్ట్ సైడ్లో మనకి నందనవనం అనేది ఉందండి. అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా. స్వామివారికి ఫ్లవర్స్ ఎక్కడి నుంచే వెళ్తుంది అంటే తీసుకెళ్తారని చెప్పి అయితే అక్కడ వాళ్ళు చెప్పారు. అట్లాగే ఇక్కడ గోశాల అనేది కూడా ఉందండి. మీరు ఎవరైనా పెంచులకోన వెళ్ళి అక్కడ పక్కన ప్లేసెస్ చూడాలనుకుంటే ఈ ప్లేస్ కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. అట్లాగే మీరు పెంచులకోనకి ఎన్నిసార్లు వెళ్ళారో మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక్కడైతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి బటర్ఫ్లైస్ అనేవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కదా. కానీ పెంచులకోనలో అయితే బాగా చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ కనిపించాయండి మాకు. చిన్న బటర్ఫ్లైస్ నుంచి పెద్ద బటర్ఫ్లైస్ కూడా చాలా ఉండేవి. అదైతే గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. మేము ఫ్రైడే నైట్ దర్శనం చేసుకున్నాము. అట్లాగే సాటర్డే మార్నింగ్ కూడా దర్శనం బాగా చేసుకున్నామండి. దేవుడి దయ వల్ల మాకైతే ఆయన చూసే భాగ్యము మాకైతే లభించిందండి. 2 టైమ్స్ మేమైతే చాలాసేపు స్వామివారిని చూస్తూనే ఉండిపోయాము. అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అక్కడే ఉంది కదా. ఆంజనేయ స్వామి గుళ్ళో అయితే మనకి చేతికి కట్టుకోవడానికి కొన్ని తాయెత్తులు అంటే భయంగా ఉన్న వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలకు వీళ్ళైతే కడతారు కదా. సో అక్కడైతే ఉన్నాయి. అదైతే పిల్లలకి కొంతమందికి అయితే మా వాళ్ళు తీసుకున్నారు. ఇది ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. సాటర్డే రోజు ఇది. సాటర్డే రోజు అయితే చాలా క్రౌడ్ ఉందండి. పిల్లలతో వెళ్ళిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఫుల్ క్రౌడ్ ఉంది కదా అందుకనే. సో ఇంతటితో మన ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ గాయ్స్. బాయ్.